అమరావతిలో రెండో రోజు అధికారుల సదస్సు ప్రారంభమైంది. స్వచ్ఛాంధ్ర, ఎకానమీ, ఐటీ, ఆదాయార్జన శాఖలపై చర్చించనున్నారు. అలాగే ఇవాళ డీజీపీ, జిల్లా ఎస్పీలతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. లా అండ్ ఆర్డర్పై జిల్లా ఎస్పీలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలోని కీలక కేసులపై చర్చించే అవకాశం ఉంది. అమరావతిలో రెండో రోజు అధికారుల సదస్సు ప్రారంభమైంది. స్వచ్ఛాంధ్ర, ఎకానమీ, ఐటీ, ఆదాయార్జన శాఖలపై చర్చించనున్నారు. ఇవాళ డీజీపీ, జిల్లా ఎస్పీలతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. లా అండ్ ఆర్డర్పై జిల్లా ఎస్పీలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఏపీలోని కీలక కేసులపై చర్చించే అవకాశం ఉంది. మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్, ముఖ్యంగా ఏపీలోని కీలక కేసులపైన ఇవాళ ఎటువంటి చర్చ జరగనుంది? ముఖ్యంగా ఏదైతే ఈ రోజు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రెండో రోజు సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఈ రెండో రోజు సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ముఖ్యంగా కీలక అంశాలైనటువంటి మానవ వనరుల అభివృద్ధి, వైద్య ఆరోగ్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్ పైన ప్రెజెంటేషన్లతో పాటు కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. మరొక వైపు కనుక చూసుకుంటే ఐటీ, క్వాంటమ్ వ్యాలీ, ఆర్టీఐహెచ్, వాట్సాప్, పౌర సేవలు, డేటా టెక్, ఏఐ తదితర అంశాలను కూడా ఈ రోజు పరిగణలోకి తీసుకోబోతున్నారు. మరోవైపు ఆదాయార్జన శాఖలు, రెవెన్యూ, భూములు, స్టాంపులు, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ, అదేవిధంగా మైనింగ్, అటవీ, ట్రాన్స్పోర్టు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల పైన కూడా ఈ రోజు జిల్లాల వారీగా వివరాలు తెలుసుకోనున్నారు. ముఖ్యంగా ఏదైతే సమావేశం అయితే ప్రారంభమైంది, మరి కాసేపట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పూర్తిగా కూడా ఇప్పటికే సమావేశం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి వారి దగ్గర నుంచి పూర్తిగా కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నారు. మరొక వైపు కనుక చూసుకుంటే రాష్ట్రంలో అంటే మధ్యాహ్నం నుంచి శాంతి భద్రతలు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులపై ఎస్పీలు, జిల్లా కలెక్టర్స్ తో సమావేశం నిర్వహించబోతున్నారు. అనంతరం ప్రభుత్వం విభాగాలు అందించే పౌర సేవల పైన ప్రజల్లో ఉన్నటువంటి సంతృప్తి స్థాయి ఎలా ఉందనేటువంటి దానిపైన కూడా ముఖ్యమంత్రి అటు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా చాలా డీటెయిల్డ్ గా వివరాలు తెలుసుకోనున్నారు. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టు ఏదైతే కీలకంగా వ్యవహరించేటువంటి ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి అటు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా చాలా కీలకంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు రెండవ రోజు సమావేశాలు కాబట్టి రాష్ట్రంలో ఎవరైతే క్రియాశీలకంగా ముఖ్యమంత్రి తర్వాత వ్యవహరించేది కేవలం ఐఏఎస్ అధికారులు, అంటే ఒక జిల్లాను రూపురేఖలు మార్చి దాన్ని పూర్తి స్థాయిలో ఒక అభివృద్ధి నియోజకవర్గంగా, దాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే మాత్రం దాన్ని ఒక కలెక్టర్లు మాత్రమే చేయగలరు. కాబట్టి ఎప్పటికప్పుడు అంటే ఇది 4వ సమావేశంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈ నిర్వహిస్తున్నటువంటి 4వ సమావేశం కాబట్టి దీనిపైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులందరూ కూడా హాజరయ్యారు. ఇప్పటికే ఆ మంత్రులందరూ కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి పురోగతి, దానిపైన తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. శ్రీదేవి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. Nominations have to come from the collectors. మిగిలిన అన్ని కూడా డిపార్ట్మెంట్స్ నుంచి వస్తాయి. దీనిలో ఇప్పుడు వరకు నాకు ఒక 6 జిల్లాల నుంచి మాత్రమే పూర్తిగా నామినేషన్లు వచ్చినాయి. 3 జిల్లాల నుంచి పార్ట్లీ వచ్చినాయి. ఐ రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్ కైండ్లీ బై టుడే ఈవినింగ్ you send it, because third party evaluation 11 నుంచి స్టార్ట్ చేసాము. We want to complete the third party evaluation by 22nd, so that by 25th we will be able to complete the entire process, and on 2nd October we will be గివింగ్ అవే దిస్ అవార్డ్. ఇది మన స్టేట్ లెవెల్లో కూడా ఫంక్షన్ ఉంటుంది. 55 అవార్డ్స్ విల్ బి గివింగ్. సిమిలర్లీ జిల్లా స్థాయిలో కూడా